డేటా టైప్స్. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. స్క్రీన్ కనిపిస్తుంది కదా, నాది స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. నాగబాబు గారు మీరు వాయిస్ కమ్యూనికేషన్ కావాలి సారీ సార్. లేదు సార్, ఓకే సార్, విజిబుల్ సార్. విజిబుల్? ఓకే ఫైన్. ఎస్ సార్. సరే, అయితే ఇక్కడ ఇప్పుడు మనం డేటా టైప్స్. సో ఇక్కడ చాట్ లో చాలా వస్తాయి మెసేజ్. ఓకే సార్ ఫైన్. ఇప్పుడు డేటా టైప్స్ లో ఫస్ట్ మనకి ఏమున్నాయి? డేటా టైప్స్ లో మీకు తెలిసిన ప్రోగ్రామింగ్ లో డేటా టైప్స్ ఏముంటాయి ఒకసారి చెప్పండి చూద్దాం. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. మీకు తెలిసిన డేటా టైప్స్ ఏముంటాయి? బూలియన్, ఇంటిజర్, ఇంట్, ఫ్లోట్, క్యార్, ఫ్లోట్, ఇంట్ ఫ్లోట్, డబుల్ క్యార్, డబుల్ ఇంట్, వాయిడ్, బైట్, షార్ట్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు అందరు కూడా. ఓకే, ఇప్పుడు మనం ఆర్డర్ ప్రకారం నేర్చుకుందాం అనమాట. సో ఇక్కడ నేను టైప్ చేసిన కనిపిస్తుంది కదా, ఇక్కడ డేటా టైప్స్ లో ఫస్ట్ డేటా టైప్స్ ఏంటంటే, అంటే నేను ట్రెడిషనల్ మెథడ్స్ లో కాకుండా మనకు అర్థమయ్యే మెథడ్ లో చెప్తున్నాను కాబట్టి, సో ఫస్ట్ డేటా టైప్స్ నంబర్ డేటా టైప్స్. ఓకే, నంబర్ డేటా టైప్స్. ఈ నంబర్ డేటా టైప్స్ లో ఫస్ట్ ఏంటి? నంబర్ డేటా టైప్స్ లో ఫస్ట్ ఇది ఇంటిజర్. ఫస్ట్ ఇది ఏంటండి? ఇంటిజర్ డేటా టైప్. ఈ ఇంటిజర్ డేటా టైప్ అంటే అర్థం ఏంటి? ఇంటిజర్ డేటా టైప్స్ అంటే అర్థం ఏంటంటే రౌండెడ్ నంబర్స్, అంటే 56 లేదా 78, అంటే డెసిమల్ పాయింట్ లేకుండా రౌండెడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంటిజర్ డేటా టైప్స్ అంటాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటిజర్ తర్వాత ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ నంబర్స్ అంటే ఏంటి? ఇది ఇక్కడ ఏంటి? ఫ్రాక్షన్ పార్ట్స్ ఉంటాయి. 56.98, 67.89 ఇట్లా అన్నమాట. ఓకే, సో ఇలాంటివి ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ నంబర్ డేటా టైప్. తర్వాత ఇంకో నంబర్ డేటా టైప్ ఏముంటది? కాంప్లెక్స్ డేటా టైప్ అంటే కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ అనమాట. అంటే రియల్ ప్లస్ ఇమాజినరీ నంబర్స్. మనం ఇంటర్ ఫిజిక్స్ లో చదువుకుంటాం కదా, సేమ్ అలాంటిది. అంటే ఏంటంటే 3 + 4i 3 + 5i అని చెప్పేసి పెడతాం. కాకపోతే ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లోకి వచ్చేసరికి మీరు 3 + 5j అని పెట్టాలండి, i అని పెట్టకూడదు అనమాట. ఇమాజినరీ నెంబర్ ని మనం j తో చెప్తాము, ఇక్కడ i తో పెట్టాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ మనం టెస్ట్ చేద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు వీటిని మనం టెస్ట్ చేద్దాం. మనం ఎలా టెస్ట్ చేయాలి? మీరందరూ ఐడియల్లీ ఓపెన్ చేయండి, లేదా మొబైల్ ఫోన్స్ లో అయితే మొబైల్ ఫోన్స్ లో ఓపెన్ చేయండి. నేను నా అనకొండ రిపాజిటరీ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే, డెస్క్టాప్ లోకి వెళ్తున్నాను నేను. డెస్క్టాప్ ఇక్కడ పైథాన్ బేసిక్స్ నా నోట్స్ లో వెళ్తున్నాను నేను. డేటా టైప్ ఫైనల్ గా డేటా టైప్స్ లో వెళ్తున్నాను నేను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ డేటా టైప్స్ లో ఇప్పుడు మనం ఇంటిజర్ డేటా టైప్స్ ని ఎలా టెస్ట్ చేయాలి అనేది చెప్తున్నాను నేను. లేకపోతే నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత అందరూ ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సపోజ్ a = 98 పెట్టి, ఓకే, a = 98 పెట్టి ప్రింట్. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎక్కడ చేయాలండి? ఇది మీరు ఐడియల్లీలో చేస్తున్నట్టయితే కనుక న్యూ ఫైల్ ఓపెన్ చేసి చేయాలి, షెల్ లో చేయకూడదు.
ఓకే, ఇదంతా షెల్లో చేయకూడదు, న్యూ ఫైల్లో చేయాలి. ఓకే, న్యూ ఫైల్లో చేసి మనకి మీరు నేమ్స్ ఏదైనా ఇచ్చుకోండి. మీకు డెడికేటెడ్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసాం కదా నిన్న, ఆ ఫోల్డర్లోనే సేవ్ చేసుకోండి మీరు చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా. ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 98 అని పెట్టి టైప్ ఆఫ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని చెప్పేసి సేమ్ ఈ ప్రోగ్రామ్ ఇలా టైప్ ఇలా ఈ ప్రోగ్రామ్ ఇలా టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో చెప్పండి. మీరు మొబైల్లోనే ఎగ్జిక్యూట్ చేయొచ్చు సేమ్, అలాగే సిస్టంలోనే కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆన్సర్ ఏమొచ్చిందో ఒకసారి చెప్పండి. ఈ రోజు కొంత స్లోగా వెళ్తుందండి. ఇంకా ఇది ఇక్కడ నుంచి మీరు స్పీడ్ గా చేయాల్సి వస్తుంది. సో త్వరగా చేసి నాకు ఆన్సర్ చెప్పండి స్పీడ్ గా. ఏ ఈజ్ ఈక్వల్ టు 98 అని పెట్టి ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని చెప్పేసి టైప్ చేసి ఆన్సర్ ఏమొచ్చింది అనేది చెప్పండి. స్పీడ్. క్లాస్ ఇంట్, వెరీ గుడ్. క్లాస్ ఇంట్. ఓకే, క్లాస్ ఇంట్, ఫైన్, కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఇప్పుడు క్లాస్ ఇంట్ అని వచ్చింది కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన నెంబరు ఇలా ఈ నెంబర్ పెట్టి సేమ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇంత పెద్ద నెంబర్ పెట్టి సేమ్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయండి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అనేది చెప్పండి. స్పీడ్ స్టార్ట్. క్లాస్ ఇంట్ అనే వచ్చిందా ఇప్పుడు కూడాను? సో ఇక్కడ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఇలా ఇంత పెద్ద నెంబర్ పెట్టినప్పుడు కూడా మీకు ఆన్సర్ ఇంట్ అని వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, పైథాన్ లో ఇంటిజర్ అనేది మాత్రమే ఉంటది. షార్ట్ ఇంట్, ఓకే, మనకి సి లాంగ్వేజ్ లో ఉన్నట్టు షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, ఓకే, ఇంకేంటి డబుల్ ఇంట్, లాంగ్ డబుల్ ఇంట్, ఇలా ఇన్ని రకాల ఇంటీజర్స్ ఉండవు అనమాట. సో దీనివల్ల ఏంటి, మీరు స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఇక్కడ గమనించారు లేదో, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అని ఇచ్చారు కానీ ఇంటి ఏ అని చెప్పేసి మీరు ఇవ్వలేదు. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడ అది ఏ డేటా టైప్ అనేది స్పెసిఫై చేయట్లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 98 76 54 32 14 5 6 7 అనేసరికి ఇది ఆటోమేటికల్లీ విల్ ట్రీటెడ్ యాస్ ఇంటిజర్. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సేమ్ ఇదే ప్రోగ్రాము 98.78 అని పెట్టేసి ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని చెప్పేసి పెడితే ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. సేమ్ జస్ట్ మీరు ఏ వాల్యూ మార్చి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. స్పీడ్ గా చేస్తుంటే మనకి ఇట్లా బాగుంటుంది. ఓకే, ఫ్లోట్ సూపర్, బాగుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇలా పాయింట్ వాల్యూ ఉంటే ఫ్లోట్ వాల్యూ వస్తుంది కదా. సో 98.56, దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి. దీనికి 98.567895, దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? సేమ్ ఫ్లోట్. ఓకే, దెన్ ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చెప్పాలన్నమాట. 98.00 అని పెడితే ఆన్సర్ ఎంత వస్తుంది? 98.00 అని పెడితే ఆన్సర్ వస్తుంది, ఫ్లోట్ అనే వస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఫ్లోట్ అనేది ఇప్పుడు ఇది పాయింట్ ఉంటే ఆటోమేటిక్ అది ఫ్లోట్ వాల్యూ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు ఇది చేయండి. 5 + 6i ఏ ఈజ్ ఈక్వల్ టు 5 + 6i అని పెట్టి టైప్ ఆఫ్ ఏ ఏంటి, అది ఏ డేటా టైప్ అనేది కనిపెట్టండి. ఏమొచ్చింది? కాంప్లెక్స్ అని వచ్చిందా? ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా ఐ పెట్టకూడదు, జే పెట్టాలని. ఇప్పుడు జే పెట్టి చేయండి, 5 + 6j అని పెట్టండి, కాంప్లెక్స్ అని చెప్పేసి వస్తుంది.
కాంప్లెక్స్ అని చెప్పేసి వస్తుంది. చిన్న నెక్స్ట్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఇదిగోండి. ఇలా కొటేషన్స్ లో స్టార్ట్ చేశాను నేను. ఇలా ఇచ్చినప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. అవుట్పుట్ ఏమొస్తుందండి ఇలా ఇస్తే? STR అంటే ఏంటి? స్ట్రింగ్ డేటా టైప్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ దాన్ని నేను డబుల్ కొటేషన్ ఇచ్చి పెడతాను. ఎప్పుడేమో అవుట్పుట్ వస్తుందో చెప్పండి చూద్దాం. నేను డబుల్ కొటేషన్స్ పెడుతున్నాను, ఎప్పుడేమో అవుట్పుట్ వస్తుందో చెప్పండి. ఓకే, ఇది స్ట్రింగ్ డేటా టైప్. అంటే సింపుల్ గా స్ట్రింగ్ అన్నా కన్నా క్యారెక్టర్ డేటా టైప్ అని చెప్పచ్చు. క్యారెక్టర్ డేటా టైప్స్ అని చెప్పేసి కూడా మనం చెప్పచ్చు. క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏంటి? ఇది స్ట్రింగ్ అని చెప్పేసి వస్తుంది. క్లాస్ STR అని చెప్పేసి వస్తుంది. STR అంటే స్ట్రింగ్ అని అర్థం. ఓకే, స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, సారీ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, డిఫరెంట్ క్యారెక్టర్స్ కలెక్షన్ చేస్తే అదే స్ట్రింగ్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇక్కడ వరకు మనకి ఏంటి? అందరికి కామన్ గా తెలిసిన డేటా టైప్స్. వీటి నంబర్ డేటా టైప్స్ కానీ స్ట్రింగ్ డేటా టైప్స్ కానీ. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేదు కదా. ఇక్కడ ఫ్లోట్ కూడా అంతే. మీకు ఫ్లోట్ కూడా మీరు చూసుకుంటే లాంగ్ ఫ్లోట్, ఇది షార్ట్ ఫ్లోట్, లాంగ్ ఫ్లోట్, లాంగ్ డబుల్ ఫ్లోట్ అలాంటి ఏం ఉండవు. డైరెక్ట్ గా ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ అంతే. మీరు అలా తీసుకున్నారు. అలాగే ఇప్పుడు APSSDC అనేది ఏంటి? ఇది స్ట్రింగ్ డేటా టైప్. ఇప్పుడు ఈ నార్మల్ గా ఇది మనకి తెలుసు ఇవన్నీ కూడా. ఇప్పుడు అడిషనల్ గా మనకు తెలియాల్సిన డేటా టైప్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇది లిస్ట్ డేటా టైప్స్. లిస్ట్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఇక్కడ నేను దీన్ని కాపీ చేస్తాను ఒక నిమిషం నుండి. ఇప్పుడు దాకా మనం నంబర్ డేటా టైప్స్ పెట్టాం కదా. ఈ లిస్ట్ డేటా టైప్స్ అనేవి నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి నన్ను ఫాలో అవ్వండి. లిస్ట్ డేటా టైప్స్ ఎప్పుడు కూడా మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా. ఈ స్క్వేర్ బ్రాకెట్ స్టార్టింగ్ ఎండింగ్ ని ఇలాగా ఒక లిస్ట్, ఇలాగా ఒక ఎంటీ లిస్ట్ అని చెప్తాం అనమాట. మామూలుగా దీన్ని ఏమంటాం? ఎంటీ లిస్ట్. ఓకే, ఎంటీ లిస్ట్ అనేది ఎంటీ లిస్ట్ అనేది పెడతాం మనం. అయితే లిస్ట్ జనరల్ గా మనం దేనికి వాడతాం అయ్యా అంటే, ఇప్పుడు చూడండి లిస్ట్ నేను డేటా ఇస్తాను. ఆ తర్వాత ఇలా క్లోజ్ చేశాను. అంటే ఇది ఒక లిస్ట్ ఇచ్చాను అనమాట నేను. ఓకేనా, ఒక లిస్ట్ అనేది ఇట్లా ఇచ్చాను. దీన్ని మీరు టైప్ చేయండి. దీన్ని మీరు ఇలా టైప్ చేసి ప్రింట్ ఏ అని చెప్పేసి, ఇది సేమ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అనేది ప్రెస్ చేయండి. అప్పుడు ఏమొస్తుందో అవుట్పుట్ చెప్పండి.
ఓకే. లిస్ట్ అని వచ్చింది కదా! సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ దీన్ని ఎంప్టీ లిస్ట్ అన్నాను కదా! అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ఒకసారి చూడండి ఇక్కడ. ఇదిగోండి. ఇక్కడ లిస్ట్‌కి ఎప్పుడు కూడా పొజిషనల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ 12ని 0th పొజిషన్ అంటాం. 56.87ని ఫస్ట్ పొజిషన్ అంటాం. ఏపీఎస్ఎస్‌డిసిని సెకండ్ పొజిషన్ అంటాం. అలాగే 5+6ని థర్డ్ పొజిషన్ అంటాం. ఇయన్నీ ఏంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి ఉండే పొజిషనల్ వాల్యూస్ అన్నమాట. ఇది ఫ్యూచర్‌లో తర్వాత మళ్ళీ మీకు చెప్తాను మళ్ళీ కూడా. కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. పొజిషనల్ వాల్యూస్‌తో లిస్ట్ అనేది ఉంటది. అండ్ లిస్ట్ అనేది జనరల్‌గా లిస్ట్ కోసం కొన్ని పాయింట్స్ ఏంటంటే లిస్ట్‌ని మనం మ్యూటబుల్ డేటా టైప్స్ అంటాం. మ్యూటబుల్స్ అంటాం అన్నమాట. మ్యూటబుల్ అంటే అర్థం ఏంటంటే ఎడిటబుల్ ఆర్ చేంజబుల్. ఓకే. అంటే ఇప్పుడు లిస్ట్‌లో మనం ఎప్పుడన్నా ఒక లిస్ట్ డేటా టైప్స్‌లో ఏదన్నా మనం డేటా ఇచ్చినప్పుడు లిస్ట్‌లో ఒక డేటాను స్పెసిఫై చేసినప్పుడు దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటదన్నమాట. అలా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే గనక దాన్ని మ్యూటబుల్ డేటా టైప్స్ అని చెప్పేసనంటారు. ఓకే. సో, ఈ 2 లైన్‌లు రాసి లిస్ట్ అని వచ్చింది కదా! ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించొచ్చు. లిస్ట్‌ని జనరల్‌గా దేనికి ఉపయోగిస్తాం? మల్టిపుల్ డేటా టైప్స్ మల్టిపుల్ డేటా టైప్స్ can take in a single input. అంటే ఒకే ఇన్పుట్ లో మల్టిపుల్ డేటా టైప్స్ చూడండి. 12 అనేది ఇంటిజర్, 56.8 అనేది ఫ్లోట్, ఏపీఎస్ఎస్డిసి అనేది స్ట్రింగ్, 5+7 అనేది కాంప్లెక్స్. సో ఇలా డిఫరెంట్ నెంబర్స్ ని ఇట్లా తీసుకుంటది అనమాట. ఓకే. డూ వీ హ్యావ్ మల్టిపుల్ డేటా టైప్స్ ఇన్ లిస్ట్? ఇక్కడ నేను మల్టిపుల్ డేటా టైప్స్ కదా ఇచ్చాను నేను. 12, 56.87, ఏపీఎస్ఎస్డిసి, 5+7 ఇవన్నీ ఏంటి మల్టిపుల్ డేటా టైప్స్ ఇవన్నీ కూడా. ఓకే. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ విల్ బి సెపరేటెడ్ బై కామా అన్నమాట. సో ఇది లిస్ట్ కోసం స్టోరీ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ స్టోరీలో ఏంటంటే ఇప్పుడు సేమ్ దీన్నే నేను నెక్స్ట్ పెడుతున్నాను చూడండి. నెక్స్ట్ టపుల్ డేటా టైప్స్. ఓకే. టపుల్ డేటా టైప్స్. టపుల్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే పారాంథసిస్ ఆర్ రౌండెడ్ బ్రాకెట్స్. ఇలాగా రౌండెడ్ బ్రాకెట్స్ లో పెట్టుకొని ఎంప్టీ టపుల్ స్పెసిఫై చేయాలంటే ఇలాగా. అలాగే ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ కూడా రౌండెడ్ బ్రాకెట్స్ పెట్టుకోండి. ఇందాక ప్రింట్ పెట్టుకోసం ఇది పెట్టాం కదా. ఓకే. ఇక్కడ టపుల్ డేటా టైప్ ని మనం ఆ రౌండెడ్ బ్రాకెట్స్ తో వివరించినప్పటికీ ఇక్కడ టపుల్ డేటా టైప్స్ ఏమంటామంటే ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటాం. ఇమ్యూటబుల్ అంటే అర్థం ఏంటి? ఒకసారి టపుల్లో నేను డేటా ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మాడిఫై చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ అవ్వదన్నమాట. చేస్తే మొత్తం టపుల్ మొత్తాన్ని డిలీట్ చేయాలి. లేదంటే ఏదో ఒక డేటాను మాత్రం డిలీట్ చేయడానికి అవుతుంది. సో టపుల్ జనరల్‌గా ఎక్కడ ఉపయోగిస్తాం? ఎప్పుడైతే మనకు వాల్యూ మారకుండా కాన్స్టెంట్ గా ఉంటాయో కాన్స్టెంట్ వాల్యూస్‌ని అలా కాన్స్టెంట్ వాల్యూస్‌లో ప్రోగ్రామ్ చేయాలంటే అప్పుడు మనం టపుల్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే. ఓకే. వెరీ గుడ్. తర్వాత టపుల్ తర్వాత నెక్స్ట్ ఏంటి? సెట్ డేటా టైప్. ఓకే. సెట్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. సేమ్ అదే డేటా టైప్ ని ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ పొజిషన్ అయ్యే వాల్యూస్. ఇది కాకపోతే ఇది మ్యూటబుల్. సెట్ అనేది మ్యూటబుల్. మల్టిపుల్ డేటా టైప్స్ ఇందులో కూడా పెట్టుకోవచ్చు. ఆన్సర్ ఏమొచ్చిందో ఒకసారి నాకు చెప్పండి.
ఓకే, సెట్ ఆన్సర్ అనేది ఎలా వచ్చింది? ఆర్డర్ మారిపోద్ది కదా, ఆర్డర్ మారిందా లేదా? సెట్ లోని మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత 1256.87 ఏపీఎస్ఎస్డిసి ఇలా పెట్టినప్పుడు ఆర్డర్ వచ్చిందా? ఆర్డర్ లో రావు, మారిపోతాయి ఆటోమేటిక్. ఆర్డర్ అనేది రీసెట్ చేస్తుంది. అంటే సెట్ అనేది ఏం చేస్తుంది అంటే ఆర్డర్ను మార్చడానికి, అలాగే వేరే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటే అవి చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. జనరల్ గా ఇది మల్టిపుల్ తీసుకున్న తర్వాత వీటికి స్పెసిఫిక్ గా వీటిని దేనికి వాడతాం అంటే వెన్ వెన్ ప్రాబ్లమ్స్, అంటే వెన్ డయాగ్రామ్స్ అంటాం కదా మనకి చిన్నప్పుడు సెవెంత్లోని ఎయిత్లోని వేసేవాళ్ళం కదా వెన్ డయాగ్రామ్స్. ఆ వెన్ డయాగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో వెన్ డయాగ్రామాటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? వెన్ డయాగ్రామాటిక్ ప్రాబ్లమ్స్ దట్ ఈస్ ఏంటి? యూనియన్, ఇంటర్సెక్షన్ ఇలా ఉంటాయి కదా. యూనియన్, ఇంటర్సెక్షన్, సెట్, సారీ సబ్సెట్. ఓకే, ఇలాంటి ఈ సబ్సెట్ ఇలాంటి ఫంక్షన్స్ ఉపయోగించడానికి మనం సెట్ అనేది మనం ఉపయోగిస్తాం ఎక్కువగాను. ఇక్కడ నేను పవర్ బ్రాకెట్స్ పెట్టడం మర్చిపోయాను నేను, ఒక్క నిమిషం ఉండండి. పవర్ బ్రాకెట్స్ ఓకే. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే డేటా టైప్ అంటే డిక్షనరీ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ డిక్షనరీ డేటా టైప్. సెట్ డేటా టైప్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం తీసుకుంటుంటే డిక్షనరీ డేటా టైప్. ఓకే, డిక్షనరీ డేటా టైప్. డిక్షనరీ డేటా టైప్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే సేమ్ ఇదే పవర్ బ్రాకెట్స్ రిప్రజెంట్ చేస్తాం. కాకపోతే ఆన్సర్ మాత్రం అదే రిప్రజెంట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఎవరు చూడండి ఒకసారి. ఇక్కడ చూసారా డిక్షనరీ డేటా టైప్స్ లో బి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసి ఇలా ఇచ్చారు కదా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు ఏమంటాం మనం? లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు మొత్తం కీ వాల్యూ అంటాం, రైట్ సైడ్ ఉన్నదాన్ని వాల్యూ అంటాం. కీ వాల్యూ అంటే ఏంటి? మనకి తాళం చేయి ఉంటుంది కదా, తాళం కప్పు ఉంటుంది. ఆ రెండింటికి ఎలాగైతే రిలేషన్ ఉంటుందో ఇక్కడ కూడా అట్లనే సేమ్ రిలేషన్ ఉంటుంది. ప్రతిదానికి ఒక కీ, ఒక వాల్యూ అనేది ఉంటుంది. సబ్ అనేది కీ అయితే 3 4 5 6 7 అనేది దాంట్లో వెళ్ళి స్టోర్ అయిన వాల్యూ అనమాట. సో ఇది కూడా చెయ్యండి. ఓకే, సో ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ తో ఉంది కదా ఈ ఇది డిక్షనరీ డేటా టైప్. సో ఇవన్నీ ఇక్కడ వరకు డేటా టైప్స్ ఇక్కడ వరకు అర్థమైనాయా మొత్తం అన్నీ? డేటా టైప్స్ ఇక్కడ వరకు అర్థమైనాయా? వెరీ గుడ్. ఓకే, ఇవన్నీ డిక్షనరీ. ఇప్పుడు వరకు ఏంటంటే కొత్త డేటా టైప్స్ ఏంటి మనం నేర్చుకున్నవి? నార్మల్ గా మనకు తెలిసినవి కాకుండా డిక్షనరీ చెప్పినాం నేను. సో డిక్షనరీ కూడా అంతే. డిక్షనరీ డేటా టైప్ అంటే ఏం లేదు, ఇక్కడ కూడా ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్ అనేది ఏంటి? ఒక స్ట్రింగ్ 3, దానికి ఈ అక్కడ కాలన్ పెట్టి 3 4 5 6 7 ఇది ఈ సబ్ అనేది ఏంటంటే కీ అనమాట. సబ్ అనేది కీ.
3 4 5 6 7 అనేది వాల్యూ అనమాట. అంటే ఇక్కడ ఫ్యూచర్ లో మీకు స్ట్రింగ్ మెథడ్స్, లిస్ట్ మెథడ్స్ వస్తాయన్నమాట. అప్పుడు ఇంకొంచెం చాలా ఇన్ డెప్త్ గా వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. జస్ట్ అంటే ఇప్పుడు ఏంటంటే డేటా టైప్స్ అంటే ఏంటంటే జస్ట్ పైథాన్ లో ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయనేది మాత్రమే కనుగొనడానికి ఇది పనికొస్తుంది. తర్వాత మళ్ళీ మనం వేరే ప్లాన్ లో వెళ్తాం అనమాట మొత్తం అంతా కూడా. ఓకే, తర్వాత డిక్షనరీ డేటా టైప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేటా టైప్స్ ఏముంటాయి? ఫ్రోజన్ సెట్ అని చెప్పేసి ఒక డేటా టైప్ ఉంటుంది. ఒకసారి ఉండండి, దీన్ని కాపీ చేస్తున్నాను నేను. ఓకే, ఫ్రోజన్ సెట్ అని చెప్పేసి ఇది ఒక డేటా టైప్ అన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ ఒకసారి ఉండండి, ఫ్రోజన్ సెట్ కదా, ఫ్రోజన్. ఈ ఫ్రోజన్ సెట్ అంటే అర్థం అంటే ఏం లేదు, సింపుల్ గా. ఇప్పుడు సెట్ అనేది ఒకటి చెప్పారు కదా మీకు, సెట్ అని చెప్పేసి. సెట్ అనేది ఏంటి? మ్యూటబుల్. అంటే ఏంటి? ఎడిట్ చేయడానికి వీలుగా ఉండేది. ఆ సెట్ ని ఎడిట్ చేయడానికి వీలుగా కాకుండా దాన్ని అలా జస్ట్ లాక్ ఇయ్యాలనుకుంటే కనుక సెట్ కి, అప్పుడు మనం ఫ్రోజన్ సెట్ అనే కాన్సెప్ట్ వెళ్తాం. అంటే ఏంటి? బి ఈక్వల్ టు అని చెప్పేసి సపోజ్ ఏ ఈక్వల్ టు ఒక సెట్ తీసుకుంటాం. ఇలా ఒక సెట్ అనమాట. ఇలా ఒక సెట్ తీసుకొని బి ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ ఆఫ్ అని చెప్పేసి ఈ సెట్ వాల్యూ, ఈ సెట్ నెంబర్స్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈ వాల్యూ అనేది ఇంక ఇందులో ఉన్న వాల్యూస్ అని 1 2 3 ఇక్కడ 3.4 ఇవేమి కూడా చేంజ్ చేయడానికి వీలుగా ఉండదు అనమాట. మొత్తం అన్ని కూడా మారిపోతాయి. ఓకే, ఇది ఈ ప్రోగ్రామ్ ఒకసారి చేయండి. ఈ ప్రోగ్రామ్ ఒకసారి చేయండి. ఇది ఇమ్యూటబుల్. అది ఎందుకు ఇమ్యూటబుల్ అనేది నేను మీకు చెప్తాను రేపు. అదే నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్ వస్తాయి కదా, అప్పుడు అందులో చెప్తాను. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసి అది ఏ డేటా టైప్ ఒకసారి చెప్పండి. ఓకే, ఫ్రోజన్ సెట్ చేశారా? ఓకే, ఫ్రోజన్ సెట్ అని వచ్చిందా? వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ డేటా టైప్స్ ఏంటంటే బైట్స్, బైట్ అర్రేస్. బైట్స్ అండ్ బైట్ అర్రేస్. ఇక్కడ జనరల్ గా బైట్స్ అనేవి ఎక్కువగా ఉపయోగించవు. కాకపోతే ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద డేటా టైప్ కాబట్టి తెలుసుకోవాలి మనం. సో అదేంటనేది ఒకసారి మీకు చెప్తాను నేను. ఓకే, సో కోడ్ ఇదనమాట. ఓకే, బైట్స్ చూడండి, ఇది బైట్స్ కి సంబంధించిన డేటా టైప్. ఇది ఈ ప్రోగ్రామ్ చేసి అవుట్పుట్ ఏ వచ్చిందో ఒకసారి చెప్పండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేసి అవుట్పుట్ ఏ వచ్చిందో ఒకసారి చెప్పండి. బి హల్లో అని వచ్చిందా? ప్రింట్ సి అంటే ప్రింట్ టైప్ ఆఫ్ సి అని చెప్పేసి కూడా పెట్టారు. అది కనిపించదు కదా మీకు? టైప్ ఆఫ్ సి అంటే ఏమొచ్చింది? బైట్స్ అని వచ్చిందా? టైప్ ఆఫ్ సి అంటే బైట్స్ అని వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే బైట్స్ అనే రావాలి. ఎందుకు ఇక్కడ బైట్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మన డేటా హల్లో అని చెప్పేసింది కదా, హల్లో అనేది స్ట్రింగ్ అనమాట. ఈ స్ట్రింగ్ నేను ఏం చేస్తున్నానంటే బైట్స్ అంటే 1s and 0s లో కన్వర్ట్ చేయాలనుకుంటే 1s and 0s లోకి టెక్నికల్ గా కన్వర్ట్ చేయాలనుకుంటే మనం బైట్స్ లోకి వెళ్తాం అనమాట. ఈ బి అనేది స్టార్టింగ్ ఇనిషియల్ లో ఇచ్చి ఇక్కడ స్ట్రింగ్ ఎలా ఇస్తే మనం ఆటోమేటిక్ గా ఏమవుతుంది? బైట్స్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది, బైట్స్ లాగా స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బైట్ అర్రే అనమాట. సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ సి ఈజ్వల్ టు బైట్ అర్రే ఆఫ్ 10 ప్రింట్ సి టైప్ ఆఫ్ సి అన్నది కదా. సో ఇది కూడా చేయండి ఒకసారి. ఇది చేసిన తర్వాత అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పండి. అలా మనం
ఇలా మీరు చేసుకుంటూ వెళ్తేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది, నాకు కూడా ఈజీగా ఉంటుంది తర్వాత చెప్పేటప్పుడు. బయట సెల్ వచ్చిందా, బయట అడ్రస్ అని వచ్చిందా? బయట ఎర్రని వచ్చిందా? సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎయిత్ ఫంక్షన్ ఏంటంటే రేంజ్ ఆఫ్. ఎయిత్ డేటా టైప్ ఏంటంటే సారీ రేంజ్ ఆఫ్ కాదు, ఇది చెప్పేస్తాను. బులియన్ డేటా టైప్. ఇక్కడ ఇది టైప్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇక్కడ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తున్నాం? డేటా టైప్ ఏంటో కనుక్కోవడం కోసం ఉపయోగిస్తున్నాం. ఈ ట్రూ అని పెట్టిన తర్వాత ఆ ఫంక్షన్ ఆన్సర్ ఏ వచ్చింది? బూల్ అని వచ్చిందా? బులియన్ అని వచ్చిందా? వెరీ గుడ్. బూల్ అని వస్తుంది, బులియన్ అన్న ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది బులియన్ ఫంక్షన్. ఇట్లా ఇప్పుడు బులియన్ అంటే ఏం లేదు, బులియన్ ఫంక్షన్స్ అంటే బులియన్ డేటా టైప్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రెండే ఉంటాయి. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పే సందర్భం వచ్చిందంటే దాన్ని ఏమంటాం మనం? బులియన్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టి ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని పెట్టండి, ఆటోమేటిక్గా దట్ వాజ్ యాక్సెస్ బులియన్ ఫంక్షన్. వచ్చిందా? ఓకే ఫైన్. బూలియన్ ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ 9th ఏంటంటే రేంజ్ ఆఫ్ ఫంక్షన్. రేంజ్ డేటా టైప్స్. రేంజ్ డేటా టైప్స్ అంటే చూడండి, ఇక్కడ నేను మీకు ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదిగోండి, రేంజ్ డేటా టైప్స్ లో కలిపితే ఇదిగోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 8 అని పెట్టి ప్రింట్ ఎక్స్ అని పెట్టి ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అని పెడితే ఆన్సర్ ఏ వచ్చింది చెప్పండి. స్పీడ్ గా చేయాలండి, టైం అయిపోతుంది. ఆన్సర్ ఏ వచ్చింది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 8 అంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పారు. బట్టి వచ్చింది ఆన్సర్. రేంజ్ అని వచ్చిందా? ఆన్సర్ ఏ వచ్చింది? రేంజ్ ఆఫ్ 8 అండ్ ప్రింట్ ఎక్స్ అంటే ఆన్సర్ ఏ వచ్చింది? ఆన్సర్ 0,8 వచ్చిందా? వెరీ గుడ్. ఓకే, రేంజ్ 0,8 అని వచ్చింది కదా, సూపర్. సో ఇది రేంజ్ ఫంక్షన్ అనమాట. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్ని డేటా టైప్స్ ఇందులో కంప్లీట్ చేస్తాం మొత్తం అన్ని కూడాను. మాక్సిమం ఇంకా ఇంకా ఏముందండి, మెమరీ వ్యూ అని చెప్పేసి ఒక డేటా ఫంక్షన్ ఉంది, కావాలంటే అది కూడా చెప్తాను మీకు. ఇది 10 డేటా టైప్ కింద ఉండిపోతే హ్యాపీగా, ఇది కూడా బాగుంటది. ఇక్కడ వీటన్నిటికి ప్రత్యేక మళ్ళీ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ వచ్చినప్పుడు ఈ డేటా టైప్స్ యొక్క యూసేజ్ బాగా ఇంకా ఎక్కువ డెప్త్ లో మనం చెప్తాం. మనం మెమరీ వ్యూ. ఓకే, ఇది కోడ్, ఇది రాసుకోండి. మెమరీ వ్యూ సి ఈజ్ ఈక్వల్ టు మెమరీ వ్యూ ఆఫ్ బైట్స్ ఆఫ్ 10 ప్రింట్ సి టైప్ సి. ఇట్లా ఏంటంటే ఇది మెమరీని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడేది, అంటే డేటాబేసెస్ లో గట్రా ఉపయోగపడే ఇన్స్ట్రక్షన్స్. బట్ ఆ టైంలో మనం ఉపయోగించాలంటే ఈ టైంలో మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఆన్సర్ వచ్చింది ఎవరైనా చెప్పండి. ఆన్సర్ ఏమొచ్చిందండి? మెమరీ వ్యూ అని వచ్చిందా?
ఓకే ఫైన్, మెమరీ వ్యూ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడతో మనకి పైథాన్లో 10 రకాల డేటా టైప్స్ ఉన్నాయని చెప్పేసి మనకు తెలిసిందనమాట. సో ఈ 10 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ని దీనిది సేవ్ చేస్తాను మీకోసం. ఇది సేవ్ చేసి నోట్ ఫైల్ కూడా నేను గ్రూప్ లో పెట్టేస్తాను, అక్కడ చూసుకోవచ్చు మీరు. అలాగే మీకు ప్రోగ్రామ్ చేసిన పీడిఎఫ్ ఫైల్ కూడా పెడతాను నేను మీకు, డేటా టైప్స్. ఓకే ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు గివ్. నెక్స్ట్ కాన్సెప్ట్ హౌ టు గివ్ కస్టమ్ ఇన్పుట్స్, కస్టమ్ ఇన్పుట్ ఇన్ పైథాన్. ఓకే, మనకి సి లాంగ్వేజ్ చూసుకుంటే స్కాన్ఎఫ్ అని చెప్పేసి మనం రాసామనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, వాల్యూ రీడ్ చేసుకుంటుంది. అలాగే మనం ఇందాక మనం చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 78 అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఇంకా ఏలో 78 ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మార్చాలంటే మళ్ళీ ప్రోగ్రామ్ ని మనం వెళ్ళి ఇలా ఇచ్చుకోవాలి. అంటే ఏంటి, మనం అస్తమానం కోడ్ ని మాడిఫై చేయాలి. ఇక్కడ జనరల్ గా ఇప్పుడు ఇన్పుట్, కస్టమ్ ఇన్పుట్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసినట్టు సిస్టమే మనల్ని అడగాలి. కానీ ఇక్కడ మనం ఇక్కడ జనరల్ గా ఇలాగా ఫిక్స్డ్ ఇన్పుట్స్ 89 అనేది ఫిక్స్డ్ ఇన్పుట్ అనమాట. అంటే ఏంటి, మళ్ళీ అది మార్చాలంటే కోడ్ లోకి వెళ్ళి నేను 89 తీసేసి 98 పెట్టుకోవాలంటే 98 పెట్టుకోవాలి. అలా కాకుండా కస్టమైజ్ ఇన్పుట్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి అనమాట. అది ఏంటి అనేది చెప్తాను, రాసుకో. ఇక్కడ నేను చెప్తాను చూడండి, నేను ఇలా చెప్పిన ప్రోగ్రామ్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సపోజ్ యాడ్ టు కస్టమ్, యాడ్ 2 ఇంటిజర్స్ అని చెప్పేసి అన్నారు అనుకో. యాడ్ 2 ఇంటిజర్స్ అనేది క్వశ్చన్. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 90, బి ఈజ్ ఈక్వల్ టు 76 అని చెప్పేసి ఇచ్చేస్తాం. కానీ అక్కడ వాడు 2 నెంబర్స్ అన్నాడు, కానీ నేను అక్కడ 2 నెంబర్స్ మాత్రం యాడ్ చేయమన్నాడు, కానీ నిన్ను 90ని 76ని యాడ్ చేయమంటాడు. అంటే ఆ 2 నెంబర్స్ ఏదన్నా అవ్వచ్చు అన్నప్పుడు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇలా క్లోజ్ చేయాలి. అలాగే బి కూడా సేమ్, ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఇలా క్లోజ్ చేసి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్రింట్ సి. వచ్చిందా ఆన్సర్? వచ్చిందా ఆన్సర్? ఈ ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత నాకు ఆన్సర్ ఏమొచ్చిందో చెప్పండి. కడప సాయికి 186 వచ్చింది. మిగతా వాళ్ళకి ఎంత వచ్చిందండి? ఇక్కడ మీరు ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఏంటంటే మీరు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ప్లేన్ ఏదైతే ఉందో, ఏది మన షెల్కి ఆన్సర్ వచ్చిన తర్వాత జస్ట్ ఇలాగ ఇప్పుడు నాకు నోట్ ప్యాడ్ లో ఎలాగైతే బ్లింక్ అవుతుందో, ఎలాగంటే ఇక్కడ నోట్ ప్యాడ్ లో ఎలాగైతే బ్లింక్ అవుతుందో అలా బ్లింక్ అవుతుంది. అదేంటి సార్ కస్టమైజ్ ఇన్పుట్ అన్నారు కదా, ఇక్కడ ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు, బ్లాంక్ గా వచ్చింది అనుకుంటారు. కానీ అక్కడ బ్లింక్ అవుతుందంటే ఇన్పుట్ ఇవ్వమని అర్థం. అక్కడ 67 ఇచ్చి ఎంటర్ కొట్టండి. లేదా మీకు నచ్చిన నెంబర్ 67 అని కాదు, ఏదో ఒక నెంబర్, ఏదో తర్వాత మళ్ళీ 56 ఇచ్చి ఎంటర్ కొట్టండి. అప్పుడు ఆటోమేటిక్ గా 67 56 యాడ్ అయ్యి ఆన్సర్ అనేది వస్తుంది. వచ్చిందా? ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే
ఆన్సర్ వచ్చిందండి. ఓకే. ఇక్కడ మీకు ఏంటంటే ఒక బ్లాంక్ కర్సర్ అనేది మూవ్ అవుతుంటది. అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలాగ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇలాగ బ్లాంక్ కర్సర్ మూవ్ అవుతుందంటే ఇన్పుట్ ఇమ్మని అడుగుతుంది అది. కానీ మనకు కనిపించట్లేదు అంతే. మనం ఇన్పుట్ ఏదో ఫస్ట్ ఒక నంబర్ ఇచ్చి ఎంటర్ కొట్టి తర్వాత ఇంకో నంబర్ ఇచ్చి ఎంటర్ కొడితే ఆన్సర్ అనేది వస్తదనమాట. ఓకే. వచ్చిందా అందరికి అట్లా చేశారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వచ్చిందా? వెరీ గుడ్. నో సార్. నో సార్ అంటే సరే ఎవరో ఒకరు ఒక స్క్రీన్ నాకు షేర్ ఇవ్వండి. నేను నా స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను నేను. మీ స్క్రీన్ ఎవరిదన్నా షేర్ ఇవ్వండి. నేను పర్మిషన్ ఇస్తా ఉండండి. ఇది చెప్పాలంటే అడ్వాన్స్ షేరింగ్‌లోకెళ్ళి ఆ! ఇప్పుడు మీ స్టూడెంట్స్‌లో ఎవరన్నా ఐడీఎల్ఈ చేస్తున్నవాళ్ళు మొబైల్ ఫోన్‌లో చేస్తున్నవాళ్ళు కాకుండా ఐడీఎల్ఈలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ స్క్రీన్ నాకు షేర్ ఇస్తే ఒకసారి క్లియర్‌గా నేను చెప్తానన్నమాట. ఇస్తున్నారా మేడం? మొబైల్ ఫోన్ ఇవ్వద్దని చెప్పాను నేను మీకు. మొబైల్ ఫోన్ తీసేయండి మొబైల్ ఫోను. ఆ! ఈ సిస్టమ్ స్క్రీన్ ఇచ్చారు కదా! ఇక్కడ చూడండి ఇక్కడ. ఇప్పుడు ఒకసారి మేడం ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయండి మీరు. ఇక్కడ చూడండి. ఒకసారి ఇక్కడ ఇన్‌పుట్ ఆఫ్ అనేది తప్పిచ్చారు మీరు. ఒకసారి ఉండండి. ఇన్‌పుట్ ఆఫ్ దగ్గర స్పేస్ ఉందా? చూడండి. ఇన్‌పుట్ తర్వాత స్పేస్ ఉన్నట్టుంది. స్పేస్ ఉందా లేదా? లేదా? ఉందా? స్పేస్ ఉండకూడదు. ఎక్స్‌ట్రా స్పేస్ ఉన్నట్టుంది కదా! చూడండి ఒకసారి. లేదా? ఓకే. ఫైన్. అంతేనా లెటరింగ్? ఓకే. ఫాంట్ ఫార్మాట్ అన్నమాట. ఓకే. చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్, బి ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని ఇచ్చి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చి, ఇక్కడ మీకు ఆన్సర్ రాదు. ఎందుకంటే మీరు ఇక్కడ సి స్మాల్ ఇచ్చారు. ప్రింట్ సి అనేది క్యాపిటల్ ఇచ్చారు మీరు. ఓకే. అయితే అక్కడ క్యాపిటల్ సి అనివ్వండి లేదా ఇక్కడ స్మాల్ సి అనివ్వండి. ఓకే. ఇప్పుడు రన్ చేయండి ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తే ఓకే. ఏదో ఒక నేమ్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఒక ప్రోగ్రామ్ దగ్గర పెట్టుకోమని. ఓకే. వెరీ గుడ్. డాట్ పై అని ఇవ్వాల్సిన అవసరం లేదండి. డాట్ పై అని ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా ఇప్పుడు మీరు మీ పేరు ఇచ్చుకోండి మామూలుగా అక్కడ ఆల్ ఫైల్స్ తీసేయండి. ఆల్ ఫైల్స్. ఓహ్ మై గాడ్! ఆల్ ఫైల్స్ పెట్టకూడదు. ఒకసారి చూద్దాం అవుట్‌పుట్ ఏమొస్తుందో. ఓకే. ఆన్సర్ ఏమి రాలేదు. మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి అది. సేవ్ యాస్ ఫైల్‌లోకెళ్ళి సేవ్ యాస్ ఫైల్‌లోకెళ్ళండి ఒకసారి. ఫైల్‌లోకెళ్ళండి మేడం. ఫైల్‌లోకెళ్ళండి ఒకసారి. సేవ్ యాస్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఆ! మీ ప్రోగ్రామ్‌లోకి ఇక్కడికొచ్చారు కదా! అక్కడ జస్ట్ అక్కడ పేరు ఇవ్వండి చాలంతే. జస్ట్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. సేవ్ కొట్టండి. యెస్ కొట్టండి. ఈ నేమ్‌తో ఆల్రెడీ ఉంది కదా! ఇందాకదే అది రిప్లేస్ అయిపోతుంది. యెస్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు షెల్‌కి అనేది రీడైరెక్ట్ అవుతుంది ప్రోగ్రామ్. షెల్‌కెళ్ళిందా? షెల్ ఓపెన్ చేయండి ఇప్పుడు రన్ చేయండి ప్రోగ్రామ్‌ని. ఓకే. మీరు షెల్ ప్రోగ్రామ్ ఇది క్లోజ్ చేసి షెల్‌కి వెళ్ళండి మేడం. షెల్‌కెళ్ళండి. ఇది స్టాప్ చేయండి. ఈ స్క్రీన్ స్టాప్ చేసి షెల్‌కి వెళ్ళండి. వెరీ గుడ్. ఓకే చేయండి. ఇక్కడ ఓకే చేశారు కదా! అక్కడ ఇప్పుడు షెల్‌కెళ్ళండి. రన్ మాడ్యూల్ చేసిన తర్వాత షెల్‌కి వెళ్ళండి. వెళ్లారా? ఓకే. మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. ఇప్పుడు షేర్‌ని ఆఫ్ చేసి షెల్ ప్రోగ్రామ్‌కెళ్ళండి. షెల్‌కి. కాపోతే నేను రిక్వెస్ట్ కొడుతున్నాను కదా! దాన్ని యాక్సెప్ట్ చేయండి మేడం. యాక్సెప్ట్ చేసారా? ఓకే. ఫైన్. ఇదిగోండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా! దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఓకే. ఈ ప్రోగ్రామ్‌ని నేను రన్ చేస్తున్నా. రన్ చేసిన తర్వాత
నెక్స్ట్ ఓకే, నేను మీ స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. నేను ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం ఉండండి. ఇక్కడ ఇంకొకరు స్క్రీన్ షేరింగ్ ఇచ్చారు కదా, ఒకసారి చూడండి మేడం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ని ఇప్పుడు చూడండి రన్ అని కూడా ఒకసారి నేను ఫస్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. అది తక్కువ ఉంది కదా, ఓకే ఇంక్రిమెంట్ అయింది కదా. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేసినప్పుడు ఒకసారి చూడండి, నేను ఇక్కడ రన్ మాడ్యూల్ అని చెప్పి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా వచ్చిందా. మనం అందరం ఏమనుకుంటాం, ఇక్కడ ఇలా బ్లాంక్ గా బ్లింక్ అవుతుంది కదా, ఏమి అడగట్లేదు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చూడండి, నేను ఇక్కడ నంబర్ ఇచ్చి ఎంటర్ 78 ఎంటర్ 134. అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉందా, ఈ ప్రోగ్రామ్ మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళి సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ నేను రన్ చేస్తున్నాను. రన్ చేస్తే మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడు 780987 అంటే ఏంటి, ఇక్కడ కస్టమ్ ఇన్పుట్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా యూజర్ అంటే ఎవరో ప్రోగ్రామ్ డిజైన్ చేసిస్తాడు. కానీ ఈ ప్రోగ్రామ్ యూజర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా ఏ నెంబర్ కావాలని చెప్పేసి అడగాలి. ఇప్పుడు చూడండి, మన క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ లో ఒకే నెంబర్ పెడితే ఎలా ఉంటుంది, మనకి 78 88 మాత్రమే యాడ్ చేస్తే బాగోదు కదా. క్యాల్కులేటర్ ఆన్ చేసినప్పుడల్లా నంబర్ అడగాలి యూజర్. సో ఇలా 7823 అర్థమైందా నేను ఎలా ఎంటర్ కొడుతుంటే. ఓకే, సో ఈ ఫార్మాట్ లో ప్రోగ్రామింగ్ అనేది ఈ ఫార్మాట్ లో కస్టమైజ్డ్ ఇన్పుట్ అనేది ఈ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఓకే అర్థమైందా, కస్టమైజ్డ్ ఇన్పుట్ అనేది ఈ ఫార్మాట్ లో ఉంటుంది. ఇప్పుడు అందరికి అర్థమైంది. ఒకసారి మళ్ళీ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. అర్థమైందా, ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే ఫైన్. ఇప్పుడు వినండి. ఇప్పుడు ఏంటంటే కస్టమైజ్ ఇన్పుట్స్ ఇలా అయింది కదా. ఇప్పుడు నేను లాస్ట్ ఇది ఒకటి ఇస్తాను, దీని తర్వాత మనం బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, సరే నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు చేయండి సేమ్ ఇంట్ ఇన్పుట్ టాప్ అని ఉంది కదా. ఇక్కడ నేను ఒక సింగిల్ కొటేషన్ స్టార్ట్ చేసి ఎంటర్ యువర్ నంబర్ స్పేస్ ఇచ్చి కామా ఇవ్వండి, కొటేషన్ ఇవ్వండి. ఓకే సేమ్ దీన్ని నేను ఇలా కాపీ చేసి ఇట్లా కాపీ చేసి ఈ గ్యాప్ లో నేను పెడుతున్నాను. చూడండి ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ 4 లైన్లు ఎగ్జిక్యూట్ చేయండి. ప్రోగ్రామ్ ని ఈ 4 లైన్ల కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయండి. నాట్ ఆడిబుల్, వాయిస్ రావట్లేదా? నాగబాబు గారు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నా వాయిస్ రావట్లేదా? ఆడిబుల్ సార్, పర్ఫెక్ట్ గా ఉందండి. నాగబాబు గారు ఉన్నారా? హలో ఆడిబుల్ సార్, వస్తుందా? వస్తుందంటండి. ఎవరైతే రాలేదన్నారో ఒకసారి వాళ్ళ వైపు ఆడియో సెట్టింగ్స్ ఒకసారి చూసుకోండి. ఓకే ఫైన్. దీని ఆన్సర్ చేయండి. దీని ఆన్సర్ చేసి నాకు అర్జెంట్ గా చెప్పండి ఏమొచ్చింది, ఏమొస్తుంది అనేది. దీని ఆన్సర్ చేయండి. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మీకు ఇక్కడ నేను 2 కొటేషన్స్ మధ్యలో ఇచ్చాను కదా, దాన్ని ఏమన్నా నేను స్ట్రింగ్ అన్నాను కదా. 2 కొటేషన్స్ మధ్యలో ఇచ్చినప్పుడు ఏదైతే ప్రింట్ అవుతుందో, ఏదైతే నేను టైప్ చేస్తానో అది ప్రింట్ అవుతున్నాను కదా. సో ఇక్కడ నేను ఏమంటాను, ఎంటర్ యువర్ నెంబర్ అని వస్తుంది అనమాట. అప్పుడు ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఎంటర్ కొడితే అప్పుడు సెకండ్ నెంబర్ ఎంటర్ యువర్ నెంబర్ అని రెండోసారి అడుగుతుంది. అది కూడా ఎంటర్ చేస్తే అప్పుడు ఇది వస్తుంది అనమాట. ఇట్లా ఓకే, ఈ ప్రోగ్రామ్ అర్థమైందా? ఇట్లా ఇందాక మనం నిన్న నేర్చుకున్న ప్రింట్ ప్రోగ్రామ్స్ నుంచే నేను ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని చెప్తున్నాను అనమాట. ఇది కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అనమాట ఇవన్నీ. ఓకే కస్టమైజ్డ్ ఇన్పుట్స్ ఇవన్నీ కూడా. ఓకే ఫైన్. సో ఇక్కడ వరకు ఓకే అందరికీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు 3:1 అవుతుంది. ఇప్పుడు సార్ మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి. అండ్ దాంతోపాటు నేను మీకు గ్రూప్ అనేది క్రియేట్ చేశాను కదా. ఇంకా గ్రూప్ లో ఎవరు ఆడాలో ఒకసారి చెప్తే
మళ్ళీ ఆ ఫామ్ లింక్ ఇవ్వడమో ఏదో చేస్తాను నేను, లేదా నంబర్ అన్నా నాకు పర్సనల్ గా పెట్టండి. ఓకే. సో ఇప్పుడు సార్ ఎస్ సార్ వచ్చింది 21/3. ఓకే ఫైన్. గ్రూప్ లింక్ సార్. నాకు ఇప్పుడు ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసేయండి. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ పంపించాను చేసిన చూడండి తర్వాత ఒకసారి చెక్ అప్పుడు చేసుకోండి. గ్రూప్ లింక్ అనేది మళ్ళీ నేను లాస్ట్ లో మనం పెడతాం. అప్పుడు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ఓకే. ఓకే వెరీ గుడ్. అందరికి ఆల్మోస్ట్ అందరికి వచ్చేసింది ఆన్సర్. ఓకే ఫైన్. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి. మళ్ళీ నేను 3:10కి వస్తాను నేను. సో ఇప్పుడు దాకా ఫీడ్బ్యాక్ ఫామ్ కోసం ఏ అడుగుతున్నట్టున్నారు కదా. సో ఫీడ్బ్యాక్ ఫామ్ కోసం మీరేం కంగారు పడక్కర్లేదు. సరే ఒక 3 days నుంచి మీరు అటెండ్ అయ్యి ఫిల్ చేయకపోయినా సరే ఈ రోజు ఫిల్ చేసేయండి. ఓ పని చేస్తాను నేను, ఈవినింగ్ ఏం చేస్తామంటే మేము ఫీడ్బ్యాక్ ఫామ్స్ లింక్స్ ఉంటాయి కదా, ఎవ్రీడే మొత్తం 4 days ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్స్ పెట్టేస్తాం మేము. ఓకే. ఎవరైతే ఆ డేట్ కూడా పెట్టేస్తాను నేను అక్కడ. ఏ డేట్ లో ఎవరైతే ఆ డేట్ లో చేయలేదో ఆ ఫిల్ చేసేయండి సరిపోతుంది. ఓకేనా. ఓకే ఫైన్. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చేయండి. ఇక్కడ కంటిన్యూషన్ ఇందాక మీకు యాడ్ 2 ఇంటిజర్స్ అని చెప్పేసి అన్నాను కదా, ఆ సేమ్ ప్రోగ్రామ్ లోనే ఈ ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆన్సర్ ఏ వచ్చిందో చెప్పండి. ఓకే. స్పీడ్ గా చేయాలి. మనం ఈ రోజు ఆపరేటర్స్ కూడా స్టార్ట్ చేసేస్తాను నేను ఇప్పుడు ఇది అయిన తర్వాత. వస్తుందా? ఎంటర్ యువర్ నేమ్ నంబర్ ఇట్లా అడుగుతుంది కదా. అవుట్పుట్ ఏమొచ్చింది? అవుట్పుట్ మొత్తాన్ని కాపీ చేసి ఎస్ఆర్ కాదు, అవుట్పుట్ మొత్తాన్ని మీకు ఎలాగైతే ఇన్పుట్ అవుట్పుట్ ఎలా అడుగుతుందో అది కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయడానికి ట్రై చేయండి చాట్ బాక్స్. అప్పుడు మిగతా వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థంగా ఉంటుంది కదా, ఒక్కొక్క లైన్ కాకుండా మొత్తం అన్ని లైన్స్ కలిపి. ఓకే. ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎంటర్ యువర్ నంబర్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే. ఎంటర్ యువర్ నెంబర్ అడిగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ యువర్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. ఆ రెండు చేసిన తర్వాత సమ్ ఆఫ్ 2 numbers ఈస్ అని చెప్పేసి ఆ రిజల్ట్ వస్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే అక్కడ సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ అన్నాను కదా, అది యాజ్ ఈజ్ అలా ప్రింట్ అయిపోద్ది. కామా సి అంటే ఏంటి, సిలో ఇక్కడ ఏ ప్లస్ బి అని ఎడిషన్ జరిగి ఆ ఎడిషన్ యొక్క రిజల్ట్ అనేది సిలో స్టోర్ అవుతుంది కాబట్టి ఆ రిజల్ట్ అనేది ఇక్కడ సి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, నేను ఏం చెప్పాను నేను మిమ్మల్ని ఇక్కడ కామా పెట్టడం వల్ల ఒక స్పేస్ అనేది జనరేట్ అవుతాను కదా, అక్కడ మళ్ళీ ఎక్స్ట్రా స్పేస్ అనేది వచ్చి అప్పుడు సి వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఈజ్ అని చెప్పేసి వచ్చి లేదు, ఇక్కడ ఈ స్పేస్ తీసేస్తే సరిపోతుంది రాకపోతే. ఓకే. ఆన్సర్ వచ్చింది అందరికి అట్లా. ఆన్సర్ వచ్చిందా? వెరీ గుడ్. ఇక్కడ కడప ప్రియాంక కొంచెం చాలా బాగా చేశారు. అలా పోస్ట్ చేయండి అందరూ కూడా. ఎంటర్ యువర్ నంబర్ 89. వెరీ గుడ్. ఓకే. సో ఇక్కడ ఇదంతా కూడా ఏంటి మీకు ఇదంతా నేను మీకు నోట్ ప్యాడ్ లో ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావాలని చెప్పేసి కాన్సెప్ట్ అంతా కూడా నేను నా సాఫ్ట్వేర్ లో చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు ఏంటంటే ఆన్సర్ చూసేసి సార్ ఆన్సర్ వచ్చింది కాబట్టి అన్నట్టు. బట్ నోట్ ప్యాడ్ లో చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఒక ఇది వస్తుంది అనమాట, అంటే కరెక్ట్ గా చేస్తున్నావా లేదా అనేది ఒక క్లారిఫికేషన్ అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసింది. కస్టమైజ్డ్ ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలనేది కూడా మనం పైథాన్ లో నేర్చేసుకున్నాం అనమాట. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఇంటిజర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. మరి ఇంటిజర్ ఒకటే అయిపోతే బాగోదు కదా. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ మనం ఇంకోటి కూడా ఇస్తాం మనం. కస్టమైజ్ ఇంటిజర్ ని ఇచ్చాం మనం, మరి కస్టమైజ్ ఫ్లోట్ ఎలాగిస్తాం?
ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయండి. ఓకే, ఫ్లోట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని చేయండి. నేను రాస్తాను. నేను కస్టమైజ్ ఇంటిజర్, ఇది కస్టమైజ్ ఇంటిజర్ అండి. ఇది ఇదేమో కస్టమైజ్డ్ ఫ్లోట్. ఓకే, ఇది కస్టమైజ్డ్ ఫ్లోట్ అన్నమాట. సో ఇది ప్రోగ్రామ్ అన్నమాట, ఫ్లోట్ ప్రోగ్రామ్ ది చేయండి. ఇగో ఇది డ్రాగ్ చేస్తున్నాం కదా, ఈ 4 లైన్స్, ఈ 4 లైన్స్ డ్రాగ్ చేసినవి ఇవి చేయండి, స్పీడ్ గా చేయండి. ఎందాకడితే ఇంటిజర్ దగ్గర ఫ్లోట్ అని పెట్టండి, న్యూ ఫైల్లోనే చేయండి. ప్రతిదీ కూడా న్యూ ఫైల్లో చేస్తా ఉంటే మీకు అలవాటు అయిపోతుంది అనమాట. ఇంకా అట్లా స్పీడప్ అవుతుంది వర్క్ ప్రాసెస్ అనేది. ఫ్లోట్ వాల్యూ పెట్టారా? ఓకే, 4 5 అని ఇస్తే 9.0 పాయింట్లు ఇవ్వండి. ఇక్కడ ఫ్లోట్ అని పెట్టారు కదా, సరే 6 3 అని 4 5 అని ఇస్తే 9.0 అని వచ్చింది. 6 3 ఇస్తే 9.0 అని వచ్చింది. వెరీ గుడ్ సత్య అండ్ శారదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఫ్లోట్ అన్నాను కదా, చూడండి ఇక్కడ ఎవరు ఇచ్చారు, కేడిపి ప్రియాంక 20.45 24.56 ఇస్తే ఇంకొక ఆన్సర్ వచ్చింది. సో అట్లా వెరీ గుడ్, వెరీ గుడ్. సరే సరే సరే, ఓకే, అందరూ బాగా చేశారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 9. ఇప్పుడు సపోజ్ నేను A = 9 ఇచ్చి B = 6 ఇస్తే C ఆన్సర్ ఎంత వస్తుంది? 9 6 కాబట్టి ఇది ఫ్లోట్ వాల్యూ కాబట్టి 15.0 అని వస్తుంది. సో డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ మనం ఇంటిజర్ ఇచ్చినప్పటికీ పాయింట్, ఇక్కడ పాయింట్ ఇవ్వకపోయినా సరే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఇక్కడ 0.0 అనేది తీసుకుంటుంది అనేది మనకు అర్థమైంది. అలాగే పాయింట్ ఇస్తే పాయింట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక్కసారి సేమ్ మళ్ళీ ఇదే కాన్సెప్ట్ ని ఒకసారి మళ్ళీ మనం పైకి వస్తాం. కస్టమైజ్ ఇంటిజర్ ఇన్పుట్ ఉంది కదా, ఇంటిజర్స్. ఇక్కడ కస్టమైజ్ ఇంటిజర్ ఇన్పుట్ దగ్గర A = 45.78, B = 56 అని ఇచ్చి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. ఇంటిజర్ ఇన్పుట్ ఆఫ్ అని ఇవ్వాలండి. ఈ ప్రోగ్రామ్ చేయండి, సేమ్ ఇదే ప్రోగ్రామ్ చేసి ఇన్పుట్స్ ఇవి ఇవ్వండి. ఆన్సర్ ఏం వస్తుందో చూడండి. ఓకే, ఇన్పుట్స్ ఇవి ఇవ్వండి. ఇన్పుట్ ఆఫ్ అని ఇవ్వాలి. ఇక్కడ ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ అని కాదు, నేను ఏదైతే ట్రాక్ చేసానో అదే ప్రోగ్రామ్ చేసి నేను ఇచ్చిన ఇన్పుట్స్ కింద ఫస్ట్ ఇచ్చినప్పుడు 45.78 ఇవ్వండి, నెక్స్ట్ ఇచ్చినప్పుడు 65 ఇవ్వండి. ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చి చేయండి. ఓకే, ఆన్సర్ ఎంత వచ్చింది? 110.78 వచ్చిందా? నేను ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ అని అనట్లేదు, ఇన్పుట్ ఆఫ్ అన్న. చూడండి అక్కడ ఒకసారి స్క్రీన్ మీద చూడండి, అక్కడ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి అంటున్నా, అది ఇవ్వాలి మీరు. ఓకే, జనరల్ గా ఇది ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం లైన్ లో ఉండండి, నేను చెప్తాను మీకు. ఇది స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఇదిగోండి, సపోజ్ ఈ ప్రోగ్రామ్ తీసుకోండి. నేను ఈ ప్రోగ్రామ్ లో నేను A = ఇన్పుట్ ఆఫ్, B = ఇన్పుట్ ఆఫ్ అని వాల్యూస్ ఇచ్చాను. ఏదో చేశాను నేను. పైకి వెళ్దాం, ఎగ్జిక్యూట్ అయింది. చూడండి ఇక్కడ నేను 67.98 అని ఇచ్చి ఎంటర్ కొడితే ఎర్రర్ రావాలి. మీ ఎవరికి ఎర్రర్ రాలేదంటే మీరు ఎవ్వరు కూడా సరిగ్గా చేయట్లేదని అర్థం.
నేను డ్రాగ్ చేసిన ప్రోగ్రామ్ చెయ్యండి అని చెప్పేసి అన్నాను నేను. ఈ ప్రోగ్రామ్ కాకుండా మీరు ఏదో చేస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ చేసి నాకు ఈ ఇన్పుట్స్ ఇవ్వాలి, ఈ ఇన్పుట్స్ ఇవ్వాలి, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూడాలి. ఇదంతా కూడా బై ప్రాక్టీస్ ద్వారా జరగాలి. స్పీడ్ గా చేయండి. ఆన్సర్ మామూలుగా అయితే ఎర్రర్ రావాలి. ఎర్రర్ రాకుండా మీకు ఆన్సర్ వస్తుందంటే మీరు ఇక్కడ ఇంటిజర్ అని పెట్టలేదు, ఫ్లోట్ అని పెట్టారని అర్థం. నేను ఇంటిజర్ అని పెట్టమంటున్నాను నేను. ఓకే, ఎర్రర్ మెసేజ్ వచ్చిందా? ఓకే ఫైన్, ఎర్రర్ అని వచ్చింది కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు ఇది మనం ఖచ్చితంగా ఇంటిజర్ అని చెప్పేసి స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఫ్లోట్ ఇన్పుట్ ఇచ్చామనుకో, మనం ఆస్కింగ్ మన ప్రోగ్రామర్ అడిగినప్పుడు 45.78 అనేది ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఇక్కడ నేను పైన స్పెసిఫై చేసింది ఇంటిజర్ కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇలా ఇస్తే ఎర్రర్ వస్తుంది. అదే ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? ఫ్లోట్ వాల్యూ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు బై డిఫాల్ట్ 8 తీసుకున్నారనుకోండి, అది కాస్త ఇంటర్నల్ గా 8.0 కింద డిఫాల్ట్ గా తీసేసుకుంటారు. ఓకే, అలాగే 9 ఇచ్చారనుకోండి, బై డిఫాల్ట్ ఇక్కడ 9.0 కింద తీసుకుంటారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మీరు ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు మీరు ఇంటిజర్ ఇన్పుట్ ఇచ్చినా ఫ్లోట్ ఇన్పుట్ ఇచ్చినా అది ఫ్లోట్ కింద తీసుకుంటుంది. కానీ ఇంటిజర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రం ఇంటిజర్ వాల్యూనే ఇవ్వాలి. అర్థమైందా? అది లాజిక్ అన్నమాట. ఇప్పుడు ఇంకోటి తెలుసుకుందాం మనం. సార్ ఇన్ని ఇన్పుట్లు కస్టమైజ్డ్, ఓకే, ఇప్పుడు ఇన్ని కస్టమైజ్డ్ ఇన్పుట్ లో ఇంకొక ఇన్పుట్ థర్డ్ మెథడ్ అన్నమాట. సార్ ఇప్పుడు ఫ్లోట్ ఇన్పుట్ ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి, ఏది ఇవ్వాలో మాకు అర్థం కావట్లేదు అని ఫీల్ అయితే కనుక ఇప్పుడు మన దగ్గర ఇంకొక మెథడ్ ఉంది. ఒకసారి అనండి, ఏదో సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ చెప్పండి. ఓకే సరే, ఎక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను, అది సేమ్ అదే చేయండి. ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ b ఈక్వల్ టు ఇవాల్ ఇన్పుట్ ఆఫ్. ఓకే, కస్టమైజ్డ్ ఇన్పుట్స్ తీసుకోవడం ఎలా అన్నప్పుడు a is equal to eval input of c is equal to ఇక్కడ c is equal to a plus b print c. ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చిందో ఇప్పుడు నేను ఏ ఇన్పుట్స్ ఇవ్వమంటున్నానంటే ఇన్పుట్స్ చూడండి. a is equal to ఇందాక అలాగే 56.98, b is equal to 56 కాదు 34 ఇచ్చి ఈ ఇన్పుట్స్ ఇవ్వాలి. ప్రోగ్రామ్ ఇది చేయాలండి. ఓకే, ప్రోగ్రామ్ ఇది చెయ్యాలి, ఇన్పుట్స్ ఇవి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్ చేసి ఇన్పుట్స్ అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. ఈ ప్రోగ్రామ్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి స్పీడ్ గా. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు ఎక్కడ మీరు స్ట్రింగ్ అన్నా ఇచ్చుకోవచ్చు, సారీ ఇక్కడ మీరు ఇంటిజర్ అన్న ఇచ్చుకోవచ్చు, ఫ్లోట్ అన్న ఇచ్చుకోవచ్చు. ఇంటిజర్ ఇన్పుట్ అన్న ఇచ్చుకోవచ్చు, ఫ్లోట్ అన్న ఇచ్చుకోవచ్చు, ఏదన్నా తీసుకుంటది. అండ్ అవుట్పుట్ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇన్పుట్ ఇంటిజర్ ఇవ్వాలి, ఫ్లోట్ ఇవ్వాలని రూల్ ఉండదు అనమాట. ఒకటి ఇన్పుట్ ఒకటి ఇంటిజర్ ఒకటి ఫ్లోట్ ఇచ్చినా సరే మీకు ఆన్సర్ అనేది ప్రాపర్ గా వస్తుంది. లేదా 2 ఫ్లోట్ ఇచ్చినా పర్లేదు, 2 ఇంటిజర్ ఇచ్చినా పర్లేదు. ఓకే, సో దీని ఇవాల్ అనేది కామన్ గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇంటిజర్ అని ఫ్లోట్ అనేది స్పెసిఫై చేయడానికి మీకు కన్ఫ్యూజింగ్ గా ఉన్నప్పుడు ఇవాల్ అనేది మీరు ఇవాల్ అనేది ప్రిఫర్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా ఇవాల్ అనేది ఇంకా చాలా చోట్ల ఉపయోగపడుతుంది, అది మీకు రాను చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ మీకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ బ్లాంక్ వస్తుంది, ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు, ఎంటర్ యువర్, ఇక్కడ ఇందులో కొటేషన్ ఇచ్చి ఎంటర్ యువర్ ఫస్ట్ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ మీరు టైప్ చేసుకున్నారనుకో, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఓకే, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతుంది అనమాట, మీ వాల్యూని ఎంటర్ చేయండి అని చెప్పి, ఫస్ట్ వాల్యూని ఎంటర్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. తర్వాత మళ్ళీ ఇందులో కూడా మీరు ఎట్లా ఇచ్చుకున్నారనుకోండి, ఎంటర్ యువర్ సెకండ్ వాల్యూ అంటే సెకండ్ వాల్యూని ఎంటర్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ ఆఫ్ అని ఉంది కదా, ఈ ప్లేస్ లో మాత్రమే మనం
ఆ స్ట్రింగ్ డేటా అనేది ఇచ్చుకుంటాం. ఇది ఎందుకు ఇచ్చుకుంటాం అంటే యూజర్‌కి అర్థం అవ్వాలి కదా! ఇప్పుడు మనం బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళేటప్పుడు కార్డ్ పెట్టిన తర్వాత ఇలా ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అని అడుగుతది కదా! సేమ్ ఇలా ఇది కూడా అంతే. ప్రోగ్రామింగ్‌లో మీకు మాత్రమే అర్థం అవ్వాలనుకుంటే మీరు ఇలాంటివి ఇవ్వక్కర్లేదు. కానీ ఎగ్జిక్యూట్ చేసేవాడికి అర్థం కావాలంటే ఖచ్చితంగా ఇలాగా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ప్రింట్ దగ్గర ఏమి ఇవ్వచ్చు? కొటేషన్ ఇచ్చుకొని ద సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఆర్ అని చెప్పేసి కాలన్ ఇచ్చి కొటేషన్ అని చేశాననుకోండి. ఈ కొటేషన్ ఈ 2 కొటేషన్స్ మధ్యలో ఈ 2 సింగిల్ కొటేషన్స్ మధ్యలో ఏదైతే ఉందో అదంతా ప్రింట్ అయిపోద్ది. సో, దాని తర్వాత మనకి ఆన్సర్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఆన్సర్ దేంట్లో ప్రింట్ అవుతుంది? సిలో ప్రింట్ అవుతుంది. సో, సిలో ప్రింట్ అవుతుంది కాబట్టి నేనిక్కడ సి ఇచ్చాను. సో, ఇది ఈక్వేషను, ఇది స్ట్రింగ్ డేటా. సో, రెండిటిని సెపరేట్ చేయాలి కాబట్టి నేను కామా అనేది ఇచ్చాను. కామా అనేది ఇవ్వకపోతే ఏమవుద్ది? ఎర్రర్ వస్తదన్నమాట. సో, కామా అనేది డెఫినిట్‌గా ఇవ్వాలన్నమాట. ఒక ప్రింట్ ప్రోగ్రామ్‌లో అది ఈక్వేషన్ అయినా, 2 ప్రింట్ స్టేట్‌మెంట్ అయినా ఏదైనా సరే ఒకదానికి మధ్యన కామా అనేది డెఫినిట్‌గా ఉండాలన్నమాట. దట్ ఈస్ ద రూల్. సో, ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆన్సర్ వచ్చింది కదా అందరికి. ఎవరీవన్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఆన్సర్ వచ్చిందా? ఓకే ఫైన్. ఇప్పుడు దాకా అర్థమైందని అనుకుంటున్నాను నేను. సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఆర్ అని చెప్పి సి అని పెట్టారు ఇక్కడ ఎవరో. సి అని రాదండి. మీరు 3, 6 ఇస్తే 9 అని వస్తది మీకు. విఎస్‌కేపీ భవాని మీరు ఇది తప్పుగా వచ్చింది మీకు ఆన్సరు. సో, అక్కడ సి అని రాదు 9 అని వస్తది. ఎందుకంటే ఇక్కడ సి అనేది ఇక్కడ మనం పెట్టాం కదా! ఓకే. మీరు నాకు తెలిసి కొటేషన్స్‌లోనే సిని కూడా కొటేషన్స్‌లో కలిపేసి పెట్టేట్టున్నారు. ఆ కొటేషన్‌ని సిలో కలిపి పెట్టకూడదు. కామా పెట్టి సి పెడితే అప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి సిలో స్టోర్ అవుద్ది కాబట్టి ఆ ఆన్సర్ వచ్చి ఇక్కడ సి దగ్గర రిఫ్లెక్ట్ అవుద్దన్నమాట. ఓకే. ఫైన్. ఇప్పుడు కస్టమైజ్డ్ నంబర్ ఇన్‌పుట్స్ తీసుకున్నాం. ఇప్పుడు స్ట్రింగ్ డేటాని ఎట్లా తీసుకుంటాం? స్ట్రింగ్‌ని. ఇప్పుడు ఇది చూద్దాం. కస్టమైజ్డ్ స్ట్రింగ్. ఓకే. కస్టమైజ్డ్ స్ట్రింగ్ డేటాని ఎట్లా తీసుకుంటాం అంటే ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఓకే బి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అంతే. ఎందుకంటే స్ట్రింగ్ క్యారెక్టర్ డేటాకి క్యారెక్టర్లు ఎప్పుడు ఏబిసిడీలు ఆల్ఫాబెట్స్ సింబల్స్ ఇంటిజర్లు ఫ్లోట్లు ఏమి ఉండవు కదా. డైరెక్ట్ అవి ఏబిసిడీలు కాబట్టి ఆ స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి అట్లా ఏమంటాం జస్ట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇస్తాం. సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తాం? ప్రింట్ ఏ ప్రింట్ బి. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ చేసి ఏమొచ్చిందో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అన్నప్పుడు మీకు ఏమవుతుంది? ఏదో ఒక క్యారెక్టర్ డేటా మీరు ఏది ఎంటర్ చేస్తే అదే ప్రింట్ అవుతదన్నమాట. ఇన్పుట్ ఆఫ్ అనేది స్ట్రింగ్ డేటాకి రెఫరెన్స్. అర్థమైందా? ఈ ప్రోగ్రామ్ చేసి నాకు ఆన్సర్ స్పీడ్‌గా పోస్ట్ చేయండి. టైమ్ 3:30 అవుతుంది. ఆల్‌మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా చెప్పేసుకోవచ్చు. అంత కష్టం ఏమి కాదు. ఇది ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్లోలో ఉన్నాం కాబట్టి తొందరగా అయిపోద్ది. కస్టమైజ్డ్ స్ట్రింగ్ డేటా ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ నేను టైప్ చేశాను. ఇది పెట్టండి. ఇది ఎగ్జిక్యూట్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో చెప్పండి. ఇక్కడ స్ట్రింగ్ డేటా అంటే మళ్ళీ చెప్తున్నాను. అది నంబర్‌లు అవ్వచ్చు, సింబల్స్ అవ్వచ్చు. ఓకే. నంబర్స్ ఓకే. వెరీ గుడ్. నంబర్స్ అవ్వచ్చు, సింబల్స్ అవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు. వెరీ గుడ్. కిరణ్ బై పైథాన్ సేమ్. వెరీ గుడ్. ఓకే. 56 55 వస్తే 55 వచ్చింది. ఓకే. శారద రైట్. మీకు అక్కడ ఏది ఇస్తే అదే ప్రింట్ అవుతుంది. ఇక్కడ సమ్‌లో గట్టా ఏమి అవ్వవు. ఓకేనా? ఏది ఇస్తే అదే ప్రింట్ అవుతుంది. ఓకే. వెరీ గుడ్. బకుల. ఇంకా? సో, ఇంకా మిగతావాళ్ళు ఎవరు చేయట్లేదా? కాకపోతే చాట్ బాక్స్‌లో పోస్ట్ చేయడం రావట్లేదా? ఓకే. ఫైన్. సరే. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఎలా ఇచ్చుకోవచ్చు మనం. ఎంటర్ యువర్ స్ట్రింగ్. ఓకే. ఎంటర్ యువర్ స్ట్రింగ్.
ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతుంది అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది అంటే బ్లాంక్ స్పేస్ కాకుండా ఎంటర్ యువర్ స్ట్రింగ్ ఫస్ట్ ఎంటర్ చేసినట్టే ఒక స్ట్రింగ్ డేటాని ఎంటర్ చేయమని అడుగుతుంది. రెండోసారి కూడా సేమ్ అదే అడుగుతుంది అన్నమాట. అలా అడుగుతుందా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని నాకు అవుట్పుట్ పెట్టండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఎంటర్ బాబు ఒకటి చేసిందే చేస్తారని చెప్పేసి. కానీ ఏంటంటే అలా చేస్తేనే మీకు గుర్తుంటుంది, లేకపోతే మర్చిపోతాం. ఓకే, ఇలా చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చెప్పండి. వచ్చిందా? ఎంటర్ యువర్ స్ట్రింగ్ ఎంటర్ యువర్ స్ట్రింగ్ పైథాన్ వెరీ గుడ్. 3 నెల్లూరు వెరీ గుడ్. ఓకే ఫైన్. కడప సాయి వెరీ గుడ్, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే ఓకే రామాంజనేయులు, ప్రియాంక, శ్రీకాంత్ వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. సరే, ఇప్పుడు ఇక్కడతో మనకి కస్టమైజేషన్ ఇన్పుట్స్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా మనకి బేసిక్ కస్టమైజేషన్ ఇన్పుట్స్ అనేవి ఎలా ఇవ్వాలనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం. ఇది నేను సేవ్ చేసేస్తాను డాక్యుమెంట్ అప్పుడు. ఇది కూడా మీకు పోస్ట్ చేసిస్తాను. కస్టమ్ ఇవన్నీ కూడా కస్టమైజేషన్ ఇన్పుట్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డేటా టైప్స్ లోకి వెళ్దాం. మనం న్యూ డేటా, ఇప్పుడు న్యూ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ నెక్స్ట్ మనకి ఏంటి కాన్సెప్ట్ ఆపరేటర్స్, రైట్? పైథాన్ ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ కి కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి కదా. కామన్ ఆపరేటర్స్ మనకు అందరికీ తెలిసిందే. అర్థమెటిక్ ఆపరేటర్స్, ఓకే, లాజికల్ ఆపరేటర్స్, ఆ తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్, సారీ రిలేషనల్ ఆపరేటర్స్, తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్, ఆ తర్వాత సో ఇలా 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ పైథాన్ అనేవి ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, రిలేషనల్ అండ్ అసైన్మెంట్, స్పెషల్ ఆపరేటర్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్చుకుంటాం. మనం ఇంకా మనకి 3:35 అవుతుంది కాబట్టి చాలా టైం ఉంది. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఫినిష్ చేసేయచ్చు. అర్థమెటిక్ ఆపరేటర్స్, ఓకే. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అర్థం ఏంటి ఎవరికన్నా తెలుసా? అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏముంటాయి అనేది ఎవరికన్నా ఐడియా ఉందా? ఓకే, డివిజన్, సబ్ట్రాక్షన్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, నేను అక్కడ ఆన్సర్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అందరికి తెలిసింది ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఓకే, మల్టిప్లికేషన్, ఓకే, మల్టిప్లికేషన్, ఆ తర్వాత డివిజన్, ఆ తర్వాత రిమైండర్ ఆపరేషన్స్, అంటే ఆ సి లాంగ్వేజ్ లో వచ్చేవి జనరల్ గా చెప్తున్నాను. రిమైండర్ ఆపరేషన్స్, ఆ తర్వాత ఇంకేముంటాయి రిమైండర్ తర్వాత, రిమైండర్ ఆపరేషన్స్ తర్వాత డివిజన్,
ఇవి మనకి కామన్ గా తెలిసింది. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఓకే, ఇక్కడ ఎవరో చాట్ బాక్స్ విపరీతంగా పోస్ట్ చేస్తున్నారు. మాడ్యులస్ అదే కదా, రిమైండర్ ఆపరేషన్ అన్నా మాడ్యులస్ అన్నా ఒకటే. ఇవి కాకుండా మనకి పైథాన్ లో ఇంకొక 3 ఎక్స్ట్రా ఉంటాయి. అవి ఏంటంటే ఫ్లోర్ డివిజన్, తర్వాత ఎక్స్పోనెన్షియల్. ఇవి ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట. ఫ్లోర్ డివిజన్ అండ్ ఎక్స్పోనెన్షియల్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటాయి. అవి ఏంటి అనేది నేను సింబల్స్ లో చెప్తాను. ఫస్ట్ మనకి ఎడిషన్ అంటే ప్లస్ కదా. తర్వాత సబ్ట్రాక్షన్ అంటే మైనస్. ఓకే, తర్వాత మల్టిప్లికేషన్. నేను సింబల్స్ ఏం పెడతానో అవే మీరు ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే స్టార్ వస్తుంది, అంతేగాని ఇక్కడ అందులో స్మాల్ ఎక్స్ కొట్టేసి మల్టిప్లికేషన్ అంటే కుదరదండి. ఓకే, డివిజన్ అంటే ఈ సింబల్ వస్తుంది. తర్వాత రిమైండర్ ఆర్ మాడ్యులో, అది ఏదైనా ప్రాబ్లం లేదు, ఇట్లా వస్తుంది. రిమైండర్ ఆర్ మాడ్యులో ఇలా వస్తుంది. తర్వాత ఫ్లోర్ డివిజన్ అంటే డబల్ డివైడెడ్ బై వస్తుంది. ఆ తర్వాత ఎక్స్పోనెన్షియల్ అంటే డబల్ స్టార్ వస్తుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ కామాలు పెట్టారని చెప్పేసి బాగుండండి, తీసేస్తాను. మళ్ళీ ఇవి కూడా ఎక్కించేసుకొని ఇదే మీరే చెప్పారు కదా అనుకోండి, అన్ని కామాలు పడతాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ చేయడానికి ఉండే సింబల్స్ అన్నమాట. ఆల్రెడీ మనం ఎడిషన్ అనేది చేసేసాం కదా. సో ఇందులోని నేను కొన్ని చెప్తాను, ఆ ప్రోగ్రామ్స్ ని యాస్టీస్ టైప్ చేసి ఆన్సర్స్ ఎట్లా వచ్చాయి అనేది చెప్పండి. ఇక్కడతో మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోతాయి అనమాట అలా చెప్తే. ఓకే, ఫస్ట్ టైప్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆల్రెడీ మనం బేసిక్ టైప్ మనం చేసేసాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేయండి స్పీడ్ గా. ఇది బేసిక్ ఎడిషన్ టైప్ 1 అనమాట, అంటే జనరలైజ్డ్ ఎడిషన్ అనమాట. ఎవరన్నా మనల్ని ఎడిషన్ చేయమంటే 2 నంబర్స్ ని నార్మల్ గా మనకు కావాల్సిన అక్కడ 2, 4 ప్లేస్ లో మీరు ఏదైనా నంబర్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఫిక్స్డ్ ఇన్పుట్స్ తో చేసే ఎడిషన్, దాన్ని బేసిక్ ఎడిషన్ టైప్ 1 అంటారు. ఓకే, ఇది చేసి అవుట్పుట్ చెప్పండి ఏమొస్తుంది. ఇదే ఇన్పుట్స్ పెట్టాలని కాదు, మీరు ఏదైనా ఇన్పుట్స్ పెట్టుకోవచ్చు. సిక్స్ వచ్చిందా? వెరీ గుడ్. ఇప్పుడు సేమ్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది బేసిక్ ఎడిషన్ టైప్ 2 అనమాట. ఇప్పుడు ఇది చేయాలన్నమాట. టైప్ 1 ఎవరైతే ఫినిష్ చేస్తారో టైప్ 2 చేయండి. టైప్ 1 ఎవరు చేస్తారో టైప్ 2 చేయండి. ఆన్సర్ ఎంత వచ్చింది? టైప్ 2 ఆన్సర్ 6 వచ్చిందా? ఓకే ఫైన్. ఒకసారి నాది ఒక చిన్న డౌట్. ఆ డౌట్ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ అనేది ఏలో స్టోర్ అవుతా, బీలో స్టోర్ అవుతా? నా డౌట్ ఏంటంటే బేసిక్ ఎడిషన్ టైప్ 2 మనం చేసిన తర్వాత ఆన్సర్ అనేది ఏలో స్టోర్ అవుతా, బీలో స్టోర్ అవుతా? ఏ, వెరీ గుడ్. ఏ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏలో సార్, వెరీ గుడ్. ఏ ఏ ఏ ఏ అందరూ ఏ పెట్టారు, వెరీ గుడ్, సూపర్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని చేయండి, సేమ్ ఆ ప్రోగ్రామ్ కంటిన్యూషన్ చేయండి. ఈ 2 లైన్లు యాడ్ చేసి నాకు ప్రోగ్రామ్ రిజల్ట్ ఏమొచ్చిందో చెప్పండి. ఆ 2 లైన్లు కూడా యాడ్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో చెప్పండి నాకు.
6 2 4 అని చెప్పొచ్చిందా? వెరీ గుడ్ రామాంజనేయులు. 27 5 ఇస్తే 22. ఓకే ఓకే 6 2 4 వచ్చిందా? 6 2 4 6 2 4 వస్తే మీకు అర్థం ఏంటి ఇక్కడ? ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ a = 2 ఇచ్చో b = 4 ఇచ్చో ప్రింట్ a + b అంటే 6 అయింది. కానీ తర్వాత ప్రింట్ అయిన తర్వాత ప్రింట్ a అంటే 2 వచ్చింది, ప్రింట్ b అంటే 4 వచ్చింది. అంటే ఇక్కడ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వట్లేదు అని అర్థం. నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నానంటే జస్ట్ మీకు నేను అవుట్పుట్ ఇస్తున్నానని కాదు, డిస్ప్లే చేస్తున్నాను అర్థం. అవుట్పుట్ ఎక్కడ స్టోర్ చేస్తున్నట్టు మీనింగ్ కాదనమాట. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఇలాంటివి ఇచ్చి ఇక్కడ ఏలో స్టోర్ అవుతా బిలో స్టోర్ అవుతా అని ఆన్సర్ అడిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారు జనరల్ గా అందరూ ఏ స్టార్టింగ్ ఏ కాబట్టి ఏలోనే స్టోర్ అవుతుందని అనుకుంటారు, కానీ ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది అక్కడ. ఇక్కడ ప్రింట్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ మనం డిస్ప్లే చేస్తున్నాం, నాట్ స్టోరింగ్. ఓకే, అందుకని ఇది చెప్పారనమాట. ఓకే, ఇప్పుడు మనం టైప్ 3 చేద్దాం. మనం ఇది బేసిక్ ఎడిషన్ టైప్ 3. ఇది చేయండి. ఈ రోజు ఎడిషన్ చేసేసి కంప్లీట్ చేసేద్దాం. ఎడిషన్ చేసేసి తర్వాత లాస్ట్ లో ఇంకా మిగతావన్నీ జస్ట్ చిన్న చిన్నవే, అంత కాన్సెప్ట్ కాదు. అవి చేసిన తర్వాత అప్పుడు క్లోజ్ చేద్దాం ఈ రోజు. అవుట్పుట్ ఏమొచ్చింది? అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. అవుట్పుట్ ఏమొచ్చింది? 6. ఎగ్జాక్ట్ గా ఎలా వచ్చిందో అదే చెప్పండి. ఎడిషన్ ఆఫ్ a, b ఈజ్ 6 అని వచ్చిందా? వెరీ గుడ్, అదే కరెక్ట్. 6 అని వచ్చిందా? వెరీ గుడ్. ఓకే 6 ప్రోగ్రామ్ ఫినిష్. వెరీ గుడ్. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఆన్సర్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏలో స్టోర్ అవుతా బిలో స్టోర్ అవుతా? ఇక్కడ కూడా ఆన్సర్ ఏలో స్టోర్ అవుతా బిలో స్టోర్ అవుతా? ఇందాకంటే జస్ట్ a + b ఇచ్చాను కాబట్టి స్టోర్ అవ్వలేదు. ఇక్కడ మన ఎడిషన్ ఆఫ్ a, b అని b, ఇచ్చాను కదా, మరి ఇక్కడ ఆన్సర్ ఎక్కడ స్టోర్ అవుతుంది? నాట్ స్టోరింగ్. వెరీ గుడ్. సో ఇక్కడ లాజిక్ ఏంటి? ఇక్కడ కూడా నేను ప్రింట్ అని ఇచ్చాను. ఎడిషన్ ఆఫ్ a, b ఈజ్ అనేది ఏంటి? అది ఒక స్ట్రింగ్ అంతే, జస్ట్ మనకి ప్రింట్ అవ్వడం డిస్ప్లే అవ్వడానికి ఒక స్ట్రింగ్. మిగతా అంతా a + b. సో ఎక్కడ స్టోర్ అవ్వదు అనమాట. దిస్ ఇస్ అనదర్ టైప్. అండ్ నెక్స్ట్ టైప్ చూద్దాం. ఇది బేసిక్ ఎడిషన్ టైప్ 3 గివింగ్ కస్టమ్ ఇన్పుట్స్ మెథడ్. ఇది చేయండి ఒకసారి. ఇందాక మనం చేసాం కదా సేమ్ అదే దాన్ని కస్టమైజేషన్ ఇన్పుట్ మెథడ్ అనమాట. చేయండి ఇది కూడా. ఈ 3 లైన్స్ చేయాలి. ఈ 3 లైన్స్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పైన హ్యాష్ బేసిక్ ఎడిషన్ టైప్ ఆఫ్ 3 గివింగ్ కస్టమింగ్ ఇన్పుట్ అంటున్నా కదా, అక్కడ హ్యాష్ తో స్టార్ట్ అయిందంటే ఆ పర్టికులర్ లైన్ అంతా కూడా ఏంటది కమెంట్ లైన్ కింద వస్తుంది అనమాట. అదంతా కూడా కమెంట్ లైన్, ఎగ్జిక్యూట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా మీరు ప్రోగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు అది ఏ ప్రోగ్రామ్ అనేది తెలుసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. హ్యాష్ అనేది అందుకే పెడతాం. హ్యాష్ మనం ఎక్కడ పెట్టినా సరే అది కమెంట్ లైన్ కింద తీసుకుంటాం. రేపు కమెంట్ లైన్స్ కోసం రేపు నేను చెప్తాను, దానికోసం క్లియర్ గాను. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే చాలా పెద్దగా చెప్తాను ఇప్పుడు. ఓకే, ప్రోగ్రామ్ అవుట్పుట్ వచ్చిందా? ప్రోగ్రామ్ అవుట్పుట్ వచ్చిందా? ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ ఆర్ a + b 4 5. వెరీ గుడ్. 23 వచ్చింది. ఓకే వెరీ గుడ్. 67 99 156. సూపర్. ఇలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది కస్టమైజేషన్ ఇన్పుట్. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే సేమ్ అదే దాన్ని ఇలా మాడిఫై చేసి ఇచ్చాను అనమాట. అంటే ఏం లేదు. తర్వాత నెక్స్ట్
ఇక్కడ నాది ఒక చిన్న సజెషన్. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పైథాన్ బేస్ మీద వెళ్ళారనుకోండి సపోజ్, మీరు మిమ్మల్ని ఏం చేయమంటారంటే ఏదన్నా 2 నెంబర్స్ ని యాడ్ చేయండి అని చెప్పేసి ఎలా అడుగుతున్నారు అనుకోండి, 2 ఇంటిజర్స్ ని యాడ్ చేయండి అనే ఫంక్షన్ మీకు ఇచ్చారు. 2 ఇంటిజర్స్ ని యాడ్ చేయండి అన్నప్పుడు మీరు జనరల్ గా ఎలా తీసుకోవాలంటే 2 ఇంటిజర్స్ ని యాడ్ చేయండి అని చెప్పినప్పుడు ఎలా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు ఇంట్ అని ఇచ్చినప్పుడు ఇన్పుట్ ఆఫ్ లోపల ఎంటర్ యువర్ వాల్యూ, అలాగే ఎంటర్ యువర్ వాల్యూ ఇలాంటి మన స్ట్రింగ్స్ అనేవి పెట్టకూడదు అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఇంటర్వ్యూలో కానీ పెట్టినప్పుడు డైరెక్ట్ గా మనం ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాలి. ఇక్కడ ఎప్పుడు మనం లోపల మనం రాస్తామంటే మనకు అర్థం అవడానికి లేదా మన ప్రోగ్రామ్ ఇతరులకు అర్థం అవడానికి మాత్రమే మనం లోపల ఎంటర్ యువర్ వాల్యూ ఇలాంటివి మనం పెట్టుకుంటాం అనమాట. ఓకే, అలా కాకుండా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గట్ట వెళ్ళేటప్పుడు ప్రోగ్రామ్స్ గట్ట కోడింగ్ ప్లాట్ఫామ్స్ లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇంటి ఇన్పుట్ ఆఫ్ అని మాత్రమే ఇవ్వాలి. మీరు మధ్యలో ఇంకా ఇందులోని చెత్తంతా ఏం రాయకూడదు మళ్ళీ కొటేషన్స్ పెట్టి. ఓకే, జస్ట్ మీరు ఇట్లా మాత్రమే ఇవ్వాలి. అందుకనే ఇది కూడా మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ అందరూ ఆ టైంకి వచ్చేసరికి అక్కడికే వస్తారు మళ్ళీ. సో అలా రాకుండా ముందుగా చెప్తున్నాను నేను. అంటే సార్ నేను ప్రోగ్రామ్ ప్రాపర్ గానే చేశాను బట్ తప్పు వచ్చిందని చెప్పేసి అంటారు. ఇది బేసిక్ ఎడిషన్ టైప్ 4 అనమాట. 4 టైప్ ఇది. ఇందాక దాన్నే మళ్ళీ మార్చి చేయండి అంతే. ఇందాక దాంట్లో జస్ట్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి అని చెప్పేసి పెట్టండి, సరిపోద్ది. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్, ఫంక్షన్ అంతా మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇది ఒక టైప్ అనమాట. ఇలా చేస్తున్నప్పుడు ఇలా రకరకాలు ఎలా అంటే డిఫరెంట్ టైప్స్ మిమ్మల్ని అడిగినప్పుడు ప్రోగ్రామ్ అనలైజ్ చేయడం ఎలా అనేది మీకు అర్థం అవడం కోసమే ఇన్ని రకాలు చెప్తున్నాను. ఒక దగ్గర ఫార్మాట్ ఇచ్చి ఒక దగ్గర ఫార్మాట్ అవుతుంది. ఓకే, బేసిక్ ఎడిషన్ ఇది అయిపోయిందా? ఆన్సర్ వచ్చిందా? ప్రోగ్రామ్ ఫినిష్డ్, వెరీ గుడ్. 6, 9 ఎడిషన్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ ఎక్కడ కూడా నేను వాల్యూని ఎక్కడ స్టోర్ చేయట్లేదు, ఇన్పుట్ చేయమని ఇక్కడ జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నాను అంతే. మీరు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోకి వెళ్ళేటప్పుడు కూడా మీరు అక్కడ అలాగే ఆ క్వశ్చన్ అలాగే అనలైజ్ చేయాలి. ఇక్కడ 2 వాల్యూస్ ని యాడ్ చేయమంటున్నాడు అని అంటే అర్థం ఏంటంటే 2 వాల్యూస్ ని యాడ్ చేసి ఏదో ఒక వేరియబుల్ లోకి స్టోర్ చేయండి అన్నప్పుడు మాత్రమే మీరు స్టోర్ చేయాలి. స్టోర్ చేయకపోతే జస్ట్ ప్రింట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తే ప్రింట్ చేస్తే సరిపోతుంది. స్టోర్ చేయమన్నప్పుడు అప్పుడు మనం C = A+B అనేది తీసుకుంటాం అనమాట. ఓకే, ఫైనల్లీ మనం ఎడిషన్ పార్ట్ కంప్లీట్ చేసేసాం, ఎడిషన్ ఆపరేటర్స్. ఓకే, తర్వాత ఓకే ఫైన్. నేను ఇక్కడతో మనం ఆఫ్ చేద్దాం. మళ్ళీ రేపు నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ ఎప్పటి వరకు అర్థమైంది కదా. మన ఆపరేటర్స్ లో జస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఎడిషన్ టైప్స్ చూసుకున్నాం మనం. ఓకే, ఇక్కడ వరకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 10 minutes, లాస్ట్ 10 minutes కదా, ఈ టైంలో కూడా క్లాస్ చెప్తే అవ్వదు. క్లాస్ ఇప్పటి వరకు చెప్పింది క్లియర్గా అర్థమైందా? ఓకే, నో సార్ ఎవరో నో సార్ అని పెట్టారు. ఏది అంటే నో సార్ అంటే ఎక్కడ అర్థం కాదని చెప్పాలి. నో సార్, క్లియర్ సార్ రెండు పెట్టేశారు. ఏది నో అయింది ఏది క్లియర్ అయింది చెప్పట్లా.